ఇది ఒక మంచి స్నేహితుల కథ. పచ్చని పొలాలు, ఎత్తైన చెట్లు చుట్టుముట్టిన ఓ ప్రశాంతమైన గ్రామంలో ఇద్దరు మంచి స్నేహితులు అర్జున్, రోహన్ ఆనందంగా జీవించేవారు. వారు అన్నీ కలిసి చేసేవారు. ఆటలు ఆడడం, చదవడం, తమ కుటుంబాలను సహాయపడడం. వారి స్నేహబంధం విడదీయలేనిది. ఒక ప్రకాశవంతమైన ఉదయం, అర్జున్ మరియు రోహన్ నది ఒడ్డుకు వెళ్లి ఆడుకున్నారు. చల్లటి గాలి నీటిని ముద్దు చేసింది. పక్షుల కిలకిలారావాలు అద్భుతంగా వినిపించాయి. ఒకరోజు చిన్న అపార్థం వల్ల గొడవ జరిగింది. అర్జున్ నది దగ్గర ఆడాలనుకున్నాడు, కాని రోహన్ ఊరి జాతరకు వెళ్లాలనుకున్నాడు. వారి మాటలు పెరుగుతూ చివరకు వారు మాట్లాడటం ఆపేశారు. కొన్ని రోజులు గడిచిపోయాయి. వారు ఇద్దరూ ఒకరినొకరు బాగా మిస్ అయ్యారు. అర్జున్ ఒంటరిగా నది ఒడ్డున కూర్చుని రాళ్లు విసురుతూ ఉండేవాడు. రోహన్ ఊరి జాతరలో తిరుగుతున్నా తన స్నేహితుడి లేక ఆనందాన్ని అనుభవించలేకపోయాడు. ఒక సాయంత్రం అర్జున్ రోహన్ భారీ ధాన్యపు బస్తా మోస్తూ ఇబ్బంది పడుతున్నాడు అని చూశాడు. ఏం ఆలోచించకుండా అతను పరుగెత్తి సహాయం చేశాడు. ఆ క్షణంలోనే వారి స్నేహం ఏ గొడవకన్నా గొప్పది అని తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి అర్జున్ మరియు రోహన్ ఎప్పుడూ ఒకరినొకరు ఆదుకుంటామని శపథం చేశారు. వారి స్నేహం మరింత బలపడింది. వారు నవ్వారు, ఆడుకున్నారు. మంచి స్నేహితులు ఎప్పుడూ క్షమించుకుంటారని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలని నేర్చుకున్నారు. నిజమైన స్నేహం అంటే పరస్పర అర్థం చేసుకోవడం, క్షమించుకోవడం, ఎప్పుడూ ఒకరినొకరు ఆదుకోవడం. అర్జున్ మరియు రోహన్ ఈ విలువైన పాఠం నేర్చుకుని ఆనందంగా జీవించారు.